संकल्पों के ऊपर फोकस करना चाहिए कि हमने पूरे दिन के दौरान को विचार जो भी आए उसको, बुरे विचारों को इग्नोर करो। सिंपल, कोई भी चीज अच्छी नहीं लगती उसको इग्नोर करो, किसी की बात अच्छी नहीं लगी इग्नोर करो, किसी ने कुछ कहा तो हो सके इतना इग्नोर करो। जितना इग्नोरेंस पावर हमारी बढ़ेगी, मतलब ऐसी चीज़ों को इग्नोर करने की, तो हमारी जो है एनर्जी सेव होगी। सबसे बड़ी बात है एनर्जी को सेव करना। इस समय के दौरान मान लो आपको यहाँ से दिल्ली जाना है और रास्ते में आप जाएंगे तो कितने कुत्ते आपके पीछे पड़ेंगे गाड़ी के पीछे। हर कुत्ते को मारने के लिए रुकोगे, उसको पत्थर मारो, डंडा मारो, कितना टाइम वेस्ट होगा, कितनी एनर्जी वेस्ट होगी। तो जिसको जो करना है वो करे, हमें अपना काम करना है, इग्नोर करने का। आएंगे, भौंकेंगे, जाएंगे। तो इस धरती लोक पे सभी टाइप की आत्मा है ना, देवता, दानव, यक्ष, किन्नर, सभी टाइप के हैं। तो दो जैसे जिसके संस्कार है, जैसे जिसकी बुद्धि है, सोच है ना, वो ऐसे कर्म करेंगे। हम अपने ऊपर फोकस करें, अपने विचारों पे फोकस करें, उसको छानने की ज़रूरत है। उसको हम परम प्रकाश और परम लाइट से हम उसको उसको शुद्ध करें, परिशुद्ध। और हमारे हमेशा ये याद रखो कि हमारा जो कल्याण का जो संकल्प है वो कभी भी खाली नहीं जाता। विश्व कल्याण का संकल्प है वो फलीभूत होता ही है, किसी ने भी किया हो वो होगा ही होगा। क्योंकि एक अच्छी एनर्जी है, पॉजिटिव एनर्जी है, ये वायुमंडल में जाती है और कहीं ना कहीं किसी ना किसी के लिए तो वो हमने निर्मित की है ना। तो इसीलिए अपने संकल्पों पे, अपने विचारों पे, अपने कर्मों पे हमेशा विश्वास रखें। अपनी आत्मा की शक्ति पे विश्वास रखें। क्यों, हम बेहद के परमपिता के डायरेक्ट वंशज है। जैसे आज लोग राम के वंशज होते हैं तो कितने खुश होते हैं, मथुरा में कृष्ण के यादव कुल कितना खुश होता है, अरे हम तो कृष्ण के वंशज है ना। तो इसी तरह हम डायरेक्ट बेहद के परम पिता से, है ना, ग्रेट 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 ग्रैंडफादर से, जो बीज रूप आत्मा 108, 1008, कितनी लकी है वो आत्माएं। तो अपने भाग्य के ऊपर भी आ, आ, हमारी जो हमको सही समय पे ज्ञान मिला, हमें बुद्धि हमारी परिपक्व हुई, हमको ये हमने योग से अपने बेहद के कर्म करना शुरू किया, उसके ऊपर हमें बहुत गर्व होना चाहिए। बेहद की परम బేహద్ పరం మహాశాంతి. బేహద్ పిల్లలకి అనంతబాయ్ లైవ్ షోలో చెప్పినటువంటి ముఖ్యమైన పాయింట్స్, హైలైట్ పాయింట్స్ యొక్క హిందీ వీడియో మీరు విన్నారు. దీనికి తెలుగు అనువాదం. మనము మన సంకల్పాలపైన ఫోకస్ పెట్టాలి. రోజంతా మనం చేస్తున్న ఆలోచనల్లో నెగిటివ్ ఆలోచనలను ఇగ్నోర్ చేస్తూ ఉండాలి. విషయమైనా నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి, అంటే వదిలేసేయండి. సింపులే కదా. ఎవరి మాటలైనా నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి. ఎవరైనా ఏమన్నా అంటే వీలైనంత వరకు దాన్ని ఇగ్నోర్ చేయండి. అంటే మన దగ్గర పూర్తిగా డిలీట్ అండ్ పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫుల్ స్టాప్ పెట్టేటువంటి పవరు, ఇగ్నోరెన్స్ పవరు పెరిగితే అప్పుడు నచ్చని విషయాలన్నీ కూడా మనం మన మనసులో నుంచి తీసేయగలుగుతూ ఉంటాం. అప్పుడు మన ఎనర్జీను సేవ్ చేసుకోగలుగుతూ ఉంటాం. అన్నింటికంటే గొప్ప విషయం ఏంటి అంటే ఎనర్జీని సేవ్ చేసుకోవటం. మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎన్నో కుక్కలు వెంటాడుతూనే ఉంటాయి. ప్రతి కుక్కకి ఆగి వాటిని తరిమి కొడుతూ ఉంటే మనకి అంత టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది కదా. ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది అంటే ఎవరు చెయ్యాలనుకున్నా అది వారిని చేసుకొని ఇవ్వనియండి. అంటే ఎంతోమంది ఏదో అంటూ ఉంటారు, అన్నీ అండి చేసేది ఏముంటుంది. అందుకని ఇగ్నోర్ చేయండి. మనము మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమే. ఈ భూమి పైన అన్ని రకాల ఆత్మలు ఉన్నారు. దేవతలు, దానవులు, యక్షులు, కిన్నెరులు, అందరూ అనేక రకరకాల టైప్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారి వారి సంస్కారాల అనుసారంగా, బుద్ధి ఆలోచనల అనుసారంగా వారు కర్మ చేస్తూ ఉంటారు. మనం మన పైన ఫోకస్ చేద్దాం. అంటే మన ఆలోచనలపైన, మన ఆత్మ పైన ఫోకస్ చేసి వాటిని ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉంది. పరం ప్రకాశం, పరం లైట్తో మనం వాటిని శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడు గుర్తుంచుకోండి, నేను విశ్వ కళ్యాణం కోసమే ఉన్నాను,
దానికోసమే నేను సంకల్పం చేస్తూ ఉండాలి, కాబట్టి నా టైంను వేస్ట్ చేసుకోకూడదు అనే సంకల్పం ఎప్పుడు పెట్టుకోండి. అప్పుడు మనం చేసేటువంటి కార్యక్రమం తప్పకుండా సఫలం అనేది అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవి పాజిటివ్ ఎనర్జీని, మంచి ఎనర్జీని ఇచ్చేవి. ఇవి వాయుమండలంలోకి వెళ్తే ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకరి కోసం నిర్మించడం జరుగుతూనే ఉంటుంది. అంటే వాళ్ళ ఆత్మజాగృతం అవుతుంది, వాళ్ళ సూక్ష్మ శరీరానికి పవర్ టచ్ అవుతుంది, మీ ఆలోచనలు, అందుకని మీ వైబ్రేషన్స్. అందుకని మీరేం చెయ్యాలి అంటే మీ ఆలోచనల పైన, కర్మల పైన, సంకల్పం పైన ఎప్పుడూ విశ్వాసం అనేది ఉంచుకోండి. మీ ఆత్మ యొక్క శక్తిపై విశ్వాసం ఉంచుకోండి. మనము బేహద్ పరంపిత యొక్క డైరెక్ట్ వంశీయులం. రాముని వంశీయులైన వాళ్ళు మేము రాముని వారసులమని ఎంత ఆనందంగా ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, రాముడి ఆలయం వచ్చేటప్పటికి మరి వారసులు ఉన్నారా, అసలు రాముడు ఉన్నారా లేదా అనుకున్నప్పుడు వాళ్ళ వంశావళి మొత్తం వస్తూ ఉంది. మరి రాముడు లేదు, రామాయణం జరగలేదు అనే వాళ్ళకి ఇది కనువిప్పే కదా. ఉన్నారు రాముడు యొక్క వంశం, లవకుశుల వంశం మేము అని చాలామంది బయటపడ్డారు ఇప్పుడు. అదేవిధంగా మనం ఈ భూమి మీదకి వచ్చాము. ఇంకా చూడండి, కృష్ణుడి యొక్క వంశీయులు, యాదవ వంశీయులు అని మేము ఎంత చక్కగా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. మేము కృష్ణుడు వంశీయులం, యాదవ వంశం మాది అని చెప్పుకుంటూ ఉన్నారు. అలాగే మనం కూడా డైరెక్ట్ పరంపిత పరమాత్మని యొక్క వారసులం. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క బీజరూపి ఆత్మలం. ఆయన ద్వారా రచించబడిన వాళ్ళం 108,008 మంది ఆత్మలం. అంటే ఎంత అదృష్టవంతులమో చూడండి. ఇది మనం ఎందుకు ఇంత గర్వంగా చెప్పుకోకూడదు? ఈ నషాలో మనం ఎందుకు ఉండకూడదు? ఇది ఆలోచించండి. మన సమయానికి జ్ఞానం కూడా లభించింది, బుద్ధి పరిపక్వత కూడా అయ్యింది. మన యోగంతో బేహద్ కర్మ చేయటం ప్రారంభిద్దాము. అంటే మనం చేయాల్సిన డ్యూటీ మనం చేస్తూ ఉంటే మనము చాలా గొప్ప సేవా భాగ్యమును, సేవా ప్రాప్తిని కూడా పొందుతూ ఉంటాము. కాబట్టి మనము చాలా గర్వించాల్సినటువంటి విషయం, బాపు మనతో పాటు ఉన్నారు. మన బాపు లక్ష్యమే మన లక్ష్యం. ఆయనతో పాటు పాత్ర అభినయించేటువంటి అవకాశం మనకు లభించింది అంటే చాలా గొప్పే కదా. అచ్చా, పరం శాంతి, నమస్తే. जितना ही आत्मसम्मान का भाव जिस व्यक्ति की आत्मा में अपने प्रति प्रगाढ़ होता है, उस व्यक्ति का सूक्ष्म शरीर उतना ही विकसित होता है, भरा रहता है। शरीर में अपना सूक्ष्म शरीर सबसे अधिक महत्वपूर्ण है। यही संचालित करता है जब आत्मा का मनोबल व संकल्प शक्तिशाली होता है, खुश होते हैं, आनंद में होते हैं, अपने प्रति आत्मसम्मान से भरे रहते हैं, तब सूक्ष्म शरीर विकसित होता है, फैलता है और शरीर में पूरी तरह व्याप्त रहता है। यह सबसे बड़ा गुण है सूक्ष्म शरीर का। बहुत बड़ी बात बताई है, क्योंकि ये भूत प्रेतों के आर्टिकल में कल हम बात कर रहे थे कि जिसका सूक्ष्म शरीर एकदम छोटा हो जाता है, एकदम सिकुड़ सा जाता है, एकदम जिसकी आत्मा की पावर लॉस हो जाती है, उन लोगों का सूक्ष्म शरीर इतना छोटा हो जाता है कि उनके शरीर में बहुत सारी स्पेस हो जाती है, बहुत सारी जगहें हो जाती है, तो बाहर की आत्मा उनमें प्रवेश कर जाती है। तो इससे रिलेटेड बात हो रही थी कि जिसका मनोबल, जिसकी आत्मा जितनी ही अधिक संकल्पवान होती है, जिसका मनोबल ऊंचा होता है, जिसका आत्मसम्मान का भाव जिस व्यक्ति के आत्मा में अपने प्रति प्रगाढ़ होता है, उस व्यक्ति का सूक्ष्म शरीर उतना ही विकसित होता है। तो ये कमाल की बात है कि हमारा सूक्ष्म शरीर जितना विकसित होगा उतना ही वो पूरे शरीर में फैला रहेगा, प्लस हमारे शरीर से 3 फुट दूर तक वो ओरा में भी उसका प्रभाव रहेगा। ये बात कल और परसों जो हमारे टॉपिक में मिसिंग थी, आज उस बात पे हम बात करते हैं। यही स्वरूप उस ब्रह्म का भी है। ब्रह्म का अर्थ होता है विस्तार होना, जो निरंतर बढ़ता हुआ हो। इस ब्रह्मांड को ब्रह्म से इसलिए जोड़ा गया कि यह ब्रह्मांड नित्य प्रति विस्तृत होता जा रहा है, निरंतर फैलता जा रहा है। आज के वैज्ञानिकों का भी मानना है यह ब्रह्मांड निरंतर विस्तृत होता जा रहा है। जब संकल्प प्रगाढ़ होता है, मनोबल ऊंचा होता है, जब आत्मसम्मान के भाव से भरे रहते हैं, तो सूक्ष्म शरीर भी
विस्तृत होता है, बढ़ता है और शरीर को भी व्याप्त किए रहता है। बहुत बढ़िया बात लिखी है कि जैसे ब्रह्मांड का निरंतर विस्तृत होता रहता है, जब संकल्प प्रगाढ़ होता है, मनोबल ऊंचा होता है, आत्मसम्मान के भाव से भरे होते हैं, तो सूक्ष्म शरीर भी विस्तरण होता है, बढ़ता है और शरीर को भी व्याप्त किए रहता है। मतलब पूरे शरीर को जो है ये पूरे शरीर के बाहर तक, शरीर से 3 फुट 4 फुट 5 फुट 10 फुट 20 फुट, तो ये जहाँ तक तुम उसका ऑरा संकल्प शक्ति से बढ़ाना चाहो बढ़ा सकते हो। ऐसे किसी भी व्यक्ति के पास जाएं तो उससे प्रभावित होते हैं। देखो क्या लिखा है, ऐसे किसी भी व्यक्ति के पास जाएं तो उससे प्रभावित होते हैं। संत महात्मा महापुरुषों के पास आप जाते हैं तो उनके जैसा ही सोचने लगते हैं और उनके जैसे ही होने लगते हैं, क्योंकि उनके भीतर का सूक्ष्म शरीर उनके मनोबल और संकल्प शक्ति के कारण इतना विस्तरण हो जाता है कि उनके शरीर के बाहर भी उनका विस्तार मतलब ओरा परिलक्षित होने लगता है। यह बहुत बढ़िया बात कही कि हम जिसके ओरा में जाते हैं वो अगर हमारे से ज़्यादा पावरफुल है तो हम उसके ओरा के प्रभाव में हम आते हैं। ऑब्वियसली साधु संतों का जो ओरा है, महापुरुषों का जो ओरा है, सामान्य मनुष्य जो गृहस्थ है उससे भी ज़्यादा पावरफुल रहता है, क्योंकि उनकी एक ही दिशा में सोच चलती है, एक ही दिशा में उनका जीवन का उनका लक्ष्य की ओर हर पल आगे बढ़ते हैं। और सामान्य मनुष्य है, हाँ सुबह कहेगा हाँ मुझे लक्ष्य की ओर जाना है, शाम को कहेगा नहीं अभी तो घूमने जाना है। तो कहने का मतलब है कि पल पल में हमारा ध्यान बदलता जा रहा है। एक उनका पूरे दिन में एक ही जगह पे ध्यान लगा रहता है और सामान्य मनुष्य का ध्यान एक ही दिन में करोड़ों जगह लगता है। कभी कोई याद आ जाता है, कभी कोई याद आ जाता है, कभी किसी का फोन आता है, कभी किसी का फोन आता है, जिसका फोन आता है उसके ध्यान में मग्न हो जाते हैं। तो ये बहुत दुर्भाग्य की बात है कि मनुष्य अपना ध्यान भटकाता रहता है। तो इसी से जो है उसकी आत्मा की शक्ति जागृत नहीं हो पाती, उसके सूक्ष्म शरीर भी जागृत नहीं हो पाता। तो जैसे जैसे आत्मा की शक्ति क्षीण होने लगती है, सूक्ष्म शरीर भी छोटा से छोटा होने लगता है। कारण शरीर की तो बातें। బేహద్ పరం మహాశాంతి అనంతబాయి లైవ్ షోలో చెప్పినటువంటి హైలైట్ స్పెషల్ పాయింట్ సూక్ష్మ శరీరం యొక్క దివ్య ఊర్జ, దీని యొక్క విశిష్టమైనటువంటి క్షమత మరియు శక్తి, సబ్టైల్ బాడీ, సూక్ష్మ శరీరం, ఆరా గురించి చెప్తున్నటువంటి హిందీ వీడియో క్లిప్పింగ్ మీరు ఇంతవరకు విన్నారు. దీనికి తెలుగు అనువాదం అనంతబాయ్ చెప్తూ ఉన్నారు. ఎవరి యొక్క ఆత్మ అయితే మరి జ్ఞానం పైన, ఆత్మ పైన ప్రగాఢ విశ్వాసం ఉంటుందో వారి యొక్క సూక్ష్మ శరీరం చాలా వికసించి ఉంటుంది. అనగా మన యొక్క శరీరాలలో సూక్ష్మ శరీరం చాలా విలువైనది. శరీరాలలో అంటూ ఉన్నారు అంటే బాపూజీ మనకు 7 శరీరాలు ఉన్నాయి అని కూడా చెప్పారు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం ఉంటుంది. ఈ బ్రహ్మాండంలో వారికైతే, బేహద్ పిల్లలకైతే పరం మహాకారణ శరీరము, ఇంకా పరం మహాకారణ శరీరము కూడా ఉంటుంది. అయితే మనం ఈ స్థూల ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఇక సూక్ష్మ శరీరము ఇప్పుడు చాలా విలువైనది. ఎంతెంత మనోబలము, సంకల్ప శక్తి ఎంతంతగా సంచాలనం చేస్తూ ఉంటుందో అంతంతగా సూక్ష్మ శరీరం పవర్ఫుల్గా ఉంటుంది. ఆత్మ ఆనందంగా ఉన్నప్పుడు స్వయం వారిపైన వారికి సన్మానం, గౌరవము ఉంటుంది. అప్పుడు సూక్ష్మ శరీరం యొక్క ఆరా కూడా చాలా గొప్పగా పెరుగుతూ ఉంటుంది. శరీరం మొత్తం కూడా ఇది వ్యాపిస్తూ ఉంటుంది. అంటే సూక్ష్మ శరీరం లోపల నుంచి స్థూల శరీరం వరకు కూడా వ్యాపిస్తుంది అని. ఇదే సూక్ష్మ శరీరం యొక్క మంచి గుణం. ఏ ఆత్మలకైతే పవర్ లాస్ అవుతూ ఉంటుందో
వారి యొక్క సూక్ష్మ శరీరం కుంచుకుపోతూ ఉంటుంది. చాలా అతి చిన్నగా అయిపోతూ ఉంటుంది. ఆత్మ పవర్ లాస్ ఎప్పుడే అవుతుంది అంటే నెగిటివ్ ఆలోచనలతోటి చూడటం, తినటం, వ్యవహారం, మాట్లాడటం ఎక్కువగా అధికంగా, మరి ఈర్ష, ద్వేషం, అసూయలు, విషయ వికారాలు, కర్మల ఖాతాలు ఎంతెంతగా ఆత్మ లోపలకు ఉంటూ ఉంటుందో వారు చేసేటువంటి వికర్మల్ని బట్టి వాళ్ళ ఆత్మ యొక్క పవర్ లాస్ అవుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరంలో శక్తి ఉండదు. అందుకనే అది పూర్తిగా కుంచుకుపోయి స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి మధ్యన గ్యాప్ చాలా ఏర్పడుతుంది. ఇలాంటప్పుడే మరి బయట నుండి వచ్చేటువంటి ఆత్మలు ఇలాంటి శరీరాల లోపల ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే ప్రవేశిస్తాయి అని అంటున్నారు అన్నయ్య. ఎవరి యొక్క ఆత్మ యొక్క మనోబలం ఉన్నతంగా ఉంటుందో వారి ఆత్మ దేదీప్యమానంగా ప్రదీపంగా ఉంటూ ఉంటుంది. అంతగా వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరం వికసించి ఉంటుంది. ఇలా మన సూక్ష్మ శరీరం ఎంతెంతగా వికసితమై ఉంటూ ఉంటుందో అంతగా అది పవర్ఫుల్గా స్థూల శరీరం నుండి కూడా బయటికి వస్తూ ఉంటుంది. అది 3 అడుగుల వరకు వ్యాపించవచ్చు. ఇంకా ఆరా పవర్ఫుల్గా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా కూడా అవుతూ ఉంటుంది. అంటే సూక్ష్మ శరీరం విస్తరిస్తుంది కాబట్టి దీన్ని బ్రహ్మస్వరూపంతో పోలుస్తూ ఉన్నారు. బ్రహ్మ అంటే పరం లైట్ స్వరూపం కదా. బ్రహ్మాండంని ఏ విధంగా నిత్యం కూడా విస్తారం అవుతుంది అని చెప్తూ ఉంటారు సైంటిస్టులు. అందుకని దీన్ని బ్రహ్మతోటి పోలుస్తూ ఉన్నారు. బ్రహ్మాండం కూడా నిత్య ప్రతి విస్తారం అవుతూ ఉంది అని ఏదైతే సైన్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారో, అలాగే ఎవరైతే జ్ఞాని ఆత్మలు ఉంటారో వారి యొక్క ఆత్మ పైన సగౌరవము, విశ్వాసము మరియు పాజిటివ్ సంకల్పాలు ఏదైతే మరి జ్ఞానం పైన, ఆత్మ పైన పాజిటివ్ ఆరా అనేది ఉంటుందో వైబ్రేషన్స్, వీరి సూక్ష్మ శరీరం కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది, అంతా వ్యాపిస్తూ ఉంటుంది. ఇది ఎంత బయటికి వస్తుంది అంటే 5 అడుగులు రావచ్చు, 10 అడుగులు రావచ్చు, 50, 100 అడుగులు ఇలా పెరుగుతూ ఉండవచ్చు. ఈ పాజిటివ్ సంకల్పాల యొక్క శక్తి పవర్కు బయటికి వస్తుంది ఆరా అని దీన్నే అంటూ ఉంటారు. మీరు ఎవరినైనా సరే ఎవరి యొక్క ఆరా చాలా పెద్దగా ఉంటుందో వారిని కలుసుకున్నారనుకోండి, మీకంటే పవర్ఫుల్గా ఉంది కాబట్టి వాళ్ళ ఆరా, వాళ్ళ ప్రభావంలోకి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఆరా ఎవరికి ఎక్కువగా ఉంటుంది అంటే సామాన్య మానవుల కంటే కూడా సాధువులు, మహాత్ములు, ఋషుల దగ్గర చాలా వైశాల్యంతో ఈ యొక్క ఆరా అనేది ఉంటూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అందుకనే వారిలాగే మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం. వారిలాగా అయిపోవాలన్న ప్రేరణ వస్తూ ఉంటుంది. మనకు మన యొక్క మనోబలం కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సూక్ష్మ శరీరం యొక్క ఆరా వాళ్ళది చాలా విస్తరించి ఉన్న కారణం వల్ల మనం ఆ ఆరాలోకి వెళ్ళిపోయినప్పుడు మనకు ప్రశాంతత, శక్తి, ఆనందము అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ ఆరా ఎలా ఏర్పడిందో మీకు తెలుసు కదా. వారి యొక్క తపస్సు, ధ్యానము, పురుషార్థము, జ్ఞానము యొక్క ఆధారంతో వాళ్ళు ఏదైతే సంకల్పం, పాజిటివ్ సంకల్పాలు చేస్తూ ఉంటారో అప్పుడు వాళ్ళ ఆరా చాలా, దాని యొక్క వైశాల్యం చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, గృహస్థీకుల ఆరా కంటే కూడా సాధు మహాత్ముల యొక్క ఆరా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మరి సాధు మహాత్ములు, ఋషులు యొక్క ఆలోచనలు ఎప్పుడు నిత్యం, ప్రతిరోజు, ప్రతి ఒక్క సెకండు కూడా ఒకే వైపుకు ఉంటుంది. పరమాత్మ, విశ్వ కళ్యాణము, అందరికీ మంచి చెయ్యాలనే సద్భావన, శుభభావన, శుభకామన, ఇదే వారి యొక్క లక్ష్యం ఉంటుంది. ఎప్పుడు ఒకే వైపు వాళ్ళ లక్ష్యం అనేది పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. మరి సామాన్య మానవుడు, గృహస్థీకుల యొక్క లక్ష్యం ఎలా ఉంటుంది? ఒక్కోసారి మంచిగా ఉంటుంది, ముందుకు వెళ్తుంటారు, ఒక్కోసారి వెనక్కి వెళ్తూ ఉంటారు. ప్రొద్దునోనో ఈ పని చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఇలా తపస్సు చేయాలి అని ఒక సంకల్పం చేస్తూ ఉంటారు, ఆలోచిస్తుంటారు. సాయంత్రం అయ్యేటప్పుడు ఆ సంకల్పం బలహీనమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకులే యోగం చేయటం, మనం బయటికి వెళ్ళి హాయిగా తిరిగి వద్దాము, అటు చూసి వద్దాం అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాగ సెకండు వాళ్ళ యొక్క ధ్యాస పరివర్తన అయిపోతూ ఉంటుంది. అందుకని లక్ష్యం మారుతుంది, ఆరా కూడా కుంచుకుపోతూ ఉంటుంది.
అంటే ఒక్క రోజులో కోట్ల ఆ, ప్రదేశాలకు వాళ్ళ బుద్ధి సంకల్పం వెళ్ళిపోతూ ఉంటుంది. మరి రోజంతట్లో ఒకే చోట ఒకే స్థానంలో పరబ్రహ్మ పరమేశ్వరుని పరమాత్మ యందు సాధువులు మహాత్ములు లగ్నం చేసి ఆలోచిస్తూ ఉన్న కారణం వల్ల వారి ఆరా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మరి మానవులకి అయితే ఇప్పుడు ఒక్కోసారి ఒకళ్ళ ఫోన్ వస్తుంటాయి, ధ్యాస అటు వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళా నిమగ్నం అవుతూ ఉంటారు, మళ్ళా దానికి వేరే వాళ్ళు వస్తూ ఉంటారు. ఇలాగా బుద్ధి కూడా భ్రమిస్తూ ఉంటుంది. దీనివల్లే వీరి యొక్క ఆత్మశక్తి జాగృతం కాదు. ఇంకా వీళ్ళ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆరా పవర్ కూడా ఎలా జాగృతం అవుతుంది? ఇక ఆత్మశక్తి జాగృతం కాని కారణం వల్ల, ఆత్మశక్తి క్షీణిస్తూ ఉన్న కారణం వల్ల సూక్ష్మ శరీరం కూడా అతి చిన్నగా అయిపోతూ ఉంటుంది. సూక్ష్మ శరీరమే ఇలా ఉంటే కారణ శరీరం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అని అంటూ ఉన్నారు అన్నయ్య. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ మా దివ్య సందేశాలు, పురుషార్థానికి సంబంధించిన పాయింట్స్, అనంతభాయ్ లైవ్ వీడియో స్పెషల్ క్లాసెస్, దివ్యమైన జ్ఞానమును రివైజ్ కోర్సు, బేహద్ జ్ఞానమును పిల్లలకి అందిస్తున్నటువంటి వీడియోలు తెలుగులో అప్లోడ్ చేస్తూ ఉంటారు మా ఛానల్లో. అందుకని మీరు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీకు కొత్త వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. మా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో మరి ఉన్నటువంటి వీడియోలను ఓపెన్ చేస్తే మీకు ఏ టాపిక్ గురించి ఏ పాయింట్ కావాలో అది హెడ్డింగ్తో సహా మీకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు మీరు చాలా చక్కగా జ్ఞాన మార్గాన్ని, అన్ని రహస్యాలను, సృష్టి ఆది మధ్య అంత జ్ఞానంను తెలుసుకోగలుగుతూ ఉంటారు. కాబట్టి బేహద్దు పిల్లలు బేహద్దు జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకొని ముందుకు వెళ్తారు అని ఆశిస్తూ ఉన్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉండండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.